దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, అందరూ చెప్దామా? కొంచెం స్వరం విప్పి చేతులు తూపుతూ చెప్దాం, హల్లెలూయా. చదవండి రెండవ మాట, లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వాక్యం. నేను పరిశుద్ధుడను గనుక చాలు, గట్టిగా కళ్ళు చెప్పండి. దేవుడు ఫలింప చేయాలంటే ఒకటి, నీలో ఉన్న చెడు శపితమైన దాన్ని ఏం చేయాలి? విడిచి పెట్టాలి. రెండవది, పరిశుద్ధపరచబడాలి. దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత ఎక్కడ అవసరం? అసలుకి ఎవరికి అవసరం? దేనికి అవసరం పరిశుద్ధత? చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వాక్యం. చాలు. ఏమవుతాయి? ఏం చేస్తే? కలిగింది ధర్మం చేస్తే. కలిగిందంటే నువ్వేమేం కలిగి ఉన్నావు? మీకు ఒక మాట చెప్పనా, నాకు బాగా ఆశ్చర్యం కలిగించే మాట అది. ధైర్యంగా మనం ధర్మం చేసేది ఏదైనా ఉందంటే డబ్బు పరంగా చేయలేం. చేస్తారా అమ్మా? ఇంటి ముందు కడుక్కున్నవాడితే చేయలే అంటావనమా? వాడిని చూస్తేనే మరి ఎక్కలేని కంపరం వచ్చేద్దు మరి మీకు. హల్లెలూయా. మూడవది శుభ్రంగా స్నానం చేసినోడు కూడా ఇంట్లోకి వస్తే, మీ ఇంట్లోకి వేరే వాళ్ళు వచ్చారనుకో, మీకు ఎలా ఉంటుందో చెప్పనా? వాళ్ళంతా జలపరిచినట్టు ఉంటుంది, ఏడాలా అంటూ ఉంటాం. హల్లెలూయా. అట్లా ధర్మం చేయలేం. మరి ఏ ధర్మం చేయగలం? కలిగింది. ఏం కలిగి ఉంది నీకు? నువ్వేం కలిగి ఉన్నావు? హల్లెలూయా. కలిగి ఉన్నది ధర్మం చేయాలి. ఏం కలిగి ఉంది? అమ్మా నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నువ్వు 9 రూపాయలు తీసుకో అనేదా? కాదు. ఏమి ధర్మం చేయాలో చెప్పనా? నీ ఒకటి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉన్నావు నువ్వు అసలుకి? నేను ప్రార్థన కలిగి ఉన్నానండి, ఇతరులకు ధర్మం చేస్తున్నా. ఏమని ధర్మం చేస్తున్నావు? నశించిపోతున్న ఆత్మలని రక్షించండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఈ ధర్మం కాదా? ఈ ధర్మం అంటారా కాదంటారా? అమ్మో, ధర్మం అంటారా కాదంటారా? మీ పక్కన రోగాలతో ఉన్నాడు అనుకోండి, ఆ రోగాలతో ఉన్నవాడి కోసం రాత్రింబవళ్ళు కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకొని ఆ బిడ్డను ప్రభువా కనికరించాయి అంటే ధర్మం చేసినట్టు కాదా? నువ్వెరుగున్న వాక్యాన్ని, నువ్వెరుగున్న ఉపదేశాన్ని ఇతరులకు పంచడం ధర్మం కాదా? నువ్వు తీసుకెళ్ళి ఒక దుప్పటి ఇస్తేనో, ఏమండి ఒక 10 కేజీలు బియ్యం వండితేనో, ఇది కాదు ధర్మం. నువ్వు పొందుకుని అభిషేకం అనేకులకు పరిచయం చేయడమే గొప్ప ధర్మం. చెప్పండి గట్టిగా, చేతులెత్తి గట్టిగా చెప్దాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీ దగ్గర ధర్మం చేయగలిగిన శక్తి ఉన్నంత వరకు నువ్వు ధర్మము చేయుదువు గాక. చెప్పండి గట్టిగా. నేను బహుగా ఆశపడేది అదే. మనం ధర్మం చేసే విషయం ఏదైనా నిస్వార్థంగా చేయగలగాలి. ఆమేనండ్రే. ఎలా చేయాలి? నిస్వార్థంగా. అంటే నువ్వు ఇస్తుంది ఏదైనా, ప్రార్థన అయినా, వాక్యమైనా, నువ్వు ఏది ఇతరులకు పంచుతున్నా అది ఎలా చేయాలి? పొందుకున్నానండి, ఇది నేను మీకు పంచుతున్నా, మీరు తీసుకోండి, ఇది మీకు అవసరమే, మీరు తీసుకోండి అని చెప్పాలా? హల్లెలూయా. దూరం అయ్యేదేంటో తెలుసా? నువ్వు పై రూపానికి కనబడుతున్నంతగా లోపల కూడా అంత పవిత్రత కలిగి ఉండాలి. పరిసయ్యుడా, అయ్యో శాస్త్రి, నీ లోపలంతా మురిగ్గా ఉంది, పైకి మాత్రం ఎలా కనబడుతున్నావు? నెగలాడుతున్నావు. మీ భాషలో చెప్తా, సున్నం కొట్టిన సమాధులారా, లోపలంతా కుళ్ళు పెట్టుకొని పైన తెల్లగా సున్నం కొట్టేస్తాం. అవునా కదా? అట్లానే లోపల ఎలా ఉంది? నాదొక మాట అండి, మీరు చేసేది నాకు తెలియదు, దేవుడికి తెలియదు అంటారా? ఏం తెలుసు దేవుడికి? ఏం తెలుసు? సమస్తం అంటే నీకు చెప్పేశాడు ముందే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. జరుగుతుంది.
జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం తెలుసు ఎవరికి? అందుకే దేవుడు భూపునాదులు వేయబడక మునుపు ఆయన పోలికలో ఒక మనుషుని సృష్టించి తన పక్కటి ఎముకల నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకకు పెట్టిన పేరు అవ్వా. మీ ఇద్దరు కలిసి భూమిని నిండించండి, ఫలించండి అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు ఈ అవ్వ ఆదాములు తప్పు చేస్తారని దేవుడికి తెలిసి ఉంటుందంటారా? అమ్మా తెలుసా తెలీదా? మాట్లాడరేమందా? తెలుసా తెలీదా? తెలుసా? మరి తెలిసినప్పుడు దేవుడు మరి ఎందుకు దానికి అప్పగించాడు? దేవుడు ఎందుకు దానికి అప్పగించాలి? అంత అవసరం ఏంటి దేవుడికి? అంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబడాల. ఏంటి దేవుని ప్రణాళిక? భూమి మీద పాపం విస్తరిస్తుంది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయడానికి ఒక కుమారుడు భూమి మీదకి రావాలి, 3.5 సంవత్సరాలు ఘనమైన పరిచర్య చేయాలి, రక్తమును కార్చాలి. హల్లెలూయా! ఈ ప్రణాళిక ఉన్నది కనుక దేవుడు వారిని పాపానికి అప్పగించాడు. అదే పాపం నేటికి ప్రజలలో ఏలుబడి చేస్తుంది. ఆ పాపం పోవడానికి దేవుడేమయ్యాడో చెప్పనా? నేను పరిశుద్ధుడను కనుక మీరును నాలాగా పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా! మరి నీలా పరిశుద్ధంగా ఉండాలంటే నాకేం కావాలయ్యా? నేను వేసుకుంటాగా నిలువుటంగి ఎక్కడ దాకా? కాళ్ళ దాకా వేసుకుంటా. ఆ నిలువుటంగి వేసుకో. నీలాంటి పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలయ్యా? నేను జుట్టు పెంచుకున్నా, ఎక్కడ ఫోటోలో చూసా. ఏం పెంచుకొని? జుట్టు పెంచుకున్నాక ఆ ఫోటోలో నువ్వే కదా, అందుకే జుట్టు పెంచుకున్నా. ఇంకేం చేసా? గడ్డం పెంచుకున్నా. ఇక ఇలాగే ఉంటావు గయ్యా నువ్వులాగా. ఏ సినిమా గుర్తు రావట్లే మీకు? కరుణామయుడా? శాంతి సందేశమా? హల్లెలూయా! ఈ సినిమాలన్నిటిలో రూపం చూసి ఇప్పుడు నీలాగే మేము కూడా అంటే సరిపోద్దా? అది భౌతికమైంది, రూపము కనబడనిది, అది ఆత్మవశమై ఉంది, అది దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మరి నువ్వు చూడాల్సింది ఎలానో చెప్పనా? భౌతికపరమైన దానితో కాదు, ఆత్మ సంబంధమైన ఆ వెలుగు చేత నింపబడి క్రీస్తు మనలోనికి దిగి